తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రజలు కూడా బయటికి రాలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్నాయి, మరి వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ ఒక ప్రకటన జారీ చేయడం అయితే జరిగింది. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యాయి? ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు తెలంగాణ మొత్తం మీద కూడా 40 degrees Celsius అబోవ్ ఉష్ణోగ్రతలు చాలా చోట్ల నమోదవటం జరిగింది. అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పలు జిల్లాల్లోని మనకి 44 to 45 degrees Celsius కూడా ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో వడగాల్పులు కూడా వీచడం జరిగింది. అంటే వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఏ అలర్ట్స్ జారీ చేశారు, అసలు ఏ ఏరియాలో ఉన్నాయి? ప్రస్తుతానికి మనకు చూసుకుంటే కనుక ఈ వర్షాలు అనేవి ఎక్కువగా కూడా ఈరోజు దక్షిణ జిల్లాలు, నల్గొండ ఆ ప్రాంతం వరకు, అట్లాగే ఇటువైపు పశ్చిమ జిల్లాలు, కామారెడ్డి ఆ ప్రాంతం వరకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లోని మనకి ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట కూడా వీచే అవకాశం ఉంది. అట్లాగే రేపటికి కూడా మనకు చూసుకుంటే చాలా ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఈ పిడుగుతో పాటుగా ఈ ఉరుములు మెరుపులు, అట్లాగే ఒక్కొక్కప్పుడు ఈ హెల్ స్టార్మ్ యాక్టివిటీ అది కూడా ఉండి గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని చోట్లయితే 1 or 2 ప్లేసెస్లో 40 to 50 kilometers per hour కూడా గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 4వ రోజు కూడా మనకి ఈ ఐసోలేటెడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో మనకి రాగల 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఈ మధ్య తెలంగాణ, హైదరాబాద్ చుట్టూ పరిస్థితులు, అట్లాగే ఈ పశ్చిమ జిల్లాల్లోని వాయు జిల్లాలు, దక్షిణ జిల్లాల్లోని కొంతమేరకు ఐసోలేటెడ్ లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడం, రాత్రి ఏదైతే ఉందో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? ముఖ్యంగా రాత్రి కూడా మనకి ఉష్ణోగ్రతలు చాలా చోట్ల చూసుకుంటే అబోవ్ నార్మల్ కండిషన్స్, అప్రిషియబుల్లీ అబోవ్ నార్మల్ సిచ్యువేషన్స్ అవి కనపడుతున్నాయి. రోజు రోజుకి గత 2 రోజులుగా కూడా ఉష్ణోగ్రతలు మనకు 28 నుంచి 30 degrees మధ్యలోని కొన్ని చోట్ల నమోదవుతూ వస్తున్నాయి. ఓకే, ఈ వర్షాలు కూడా ఎన్ని రోజులు పడే ఛాన్స్ ఉంది మేడం? వర్షాలు కూడా మనకు చూసుకుంటే ఈ మ్యాప్స్ ద్వారా రాగల 3 రోజులు 4 రోజుల వరకు ఈ వర్షాలు అనేవి థండర్స్టార్మ్ యాక్టివిటీతో పాటుగా పలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 5th day 6th day విడిపించే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే వర్షాలు అంటున్నారు, పంటలు చేతికి వచ్చే టైం. సో రైతులకు ఎలాంటి హెచ్చరికలు కావచ్చు, లేకపోతే సూచనలు జారీ చేశారు? రైతులకు అంటే ఆల్రెడీ ఎప్పటికప్పుడు కూడా ఈ రైతులు వాట్సాప్స్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాళ్ళ DAOs వాళ్ళ ద్వారా కానీ, AEOs ద్వారా కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పలు ఈ ఏవైతే ఉన్నాయో వార్నింగ్స్ కానీ, ఇంపాక్ట్స్ కానీ, ఎట్లాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ప్రతి ఫార్మర్ కూడా విలేజ్ వరకు కూడా చేరవేయటం జరుగుతూ వస్తుంది. ఓకే, సో మేడం నిన్న చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో ORRకి సంబంధించి పొగమంచు లాంటివి పడడం అయితే జరిగింది. అసలు కారణాలు ఏమై ఉంటాయి ముఖ్యంగా? యాక్చువల్లీ మేము రాడార్లో అయితే మాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమీ కనపడలేదు. వీ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ కమ్ ఆన్. ఓకే, సో ఫైనల్లీ గ్రేటర్ హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? గ్రేటర్ హైదరాబాద్ రానున్న 2 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకి ప్రాబబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. మార్జినల్ మోడరేట్ రెయిన్స్, లైట్ రెయిన్స్ కానీ, ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కానీ, ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులు కూడా, డ్రై థండర్ కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూశారు, ఇది ఈ విధంగా వెదర్ అప్డేట్స్ అయితే ఏర్పడుతున్నాయి. అండ్ ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అండ్ మోర్ ఎవరైతే రైతులు వెళ్తుంటారో బయటికి ఖచ్చితంగా వారి జాగ్రత్తలు తీసుకొని మ్యాండేటరీ అండ్ ఏదైతే లిక్విడ్ లాంటి ఫుడ్స్ తీసుకొని మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్పేసి కూడా చాలా వరకు అటు దేనికి సంబంధించి అటు హెల్త్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రకటన జారీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రవీణ్తో శ్వేతంగా హిట్ టీవీ, బేగంపేట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.